తండ్రి నుంచి ఆస్తిని తీసుకొని ఆయన్ను చూడకుండా నిర్లక్ష్యం చేసిన కూతురు నుంచి ఇంటిని జప్తు చేసి బాధిత తండ్రికి అప్పగించారు రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మురాద్ నగర్లో జరిగింది ఘటన. సయ్యద్ అహ్మద్ అలీ అనే వృద్ధుడు తన కూతురు ఇస్రా అహ్మద్ తన నుంచి ఆస్తి తీసుకొని తన్ను చూడడం లేదు అని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కలెక్టరేట్లో పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన కలెక్టర్ సయ్యద్ కూతురు ఇల్లు ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను ఆమె పాటించకపోవడంతో ఇల్లు స్వాధీనం చేసుకుని తండ్రి సయ్యద్కు అప్పగించాలి అని ఆసిఫ్ నగర్ తహసీల్దార్ను ఆదేశించారు కలెక్టర్. దీంతో తహసీల్దార్ పోలీసులతో కలిసి ఆ ఇంటికి వెళ్లారు. అయితే కూతురు ఇస్రా ఇంటి తలుపులు తీయలేదు. దీంతో 2 గంటల పాటు బయటే ఉన్నారు తహసీల్దార్ పోలీసులు. చివరకు తాళాలు తీసే వ్యక్తిని పిలిపించి ఇంటి తలుపులు తెరిపించారు. లోనికి వెళ్లి సయీద్ కూతురికి కలెక్టర్ ఆదేశాలు చూపించి ఆ ఇంటిని తండ్రికి అప్పగించారు అధికారులు. ये बच्चे के पूरे फोटोज है सर दिस इज नॉट डन विद मी दिस इज नॉट डन यू ऑल आर लीविंग एंड गोइंग अलोन पे खतरा करने के लिए करेंगे नाटक करी नाटक करिए बहुत बदमाश है शैतान है एनिमल है एनिमल नाटक करिए. సో 2023లో అతను సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అతను అప్పీల్ వేసుకున్నాడు. అతను అప్లై చేసుకుంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. సో అతనికి అకామిడేషన్ ఇవ్వడం అనేసి సో అది ఆమె పాటించలేదు. సో ఆర్డర్ని కూడా పాటించకుండా హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా ఏమి ఇచ్చిందంటే అతను అప్పీల్ వేసుకోమని చెప్పండి ఆ కూతురికి, కాకపోతే యాజ్ పర్ లా ప్రకారంగా వెళ్ళమని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆమె అప్పీల్ కూడా వెళ్ళలేదు. సో నేనేం చేశాను, ఒకసారి నోటీస్ కూడా ఇచ్చాము. సో నోటీస్ కూడా ఇస్తే ఆమె రిప్లై కూడా ఇవ్వకుండా తను చాలా డిలే చేసింది. సో 2023 నుంచి ఆర్డర్ నుంచి కూడా ఇప్పటివరకు 2 years నుంచి కూడా వాళ్ళ ఫాదర్ని బాగా సతాయించింది. సో ఈరోజు నేను కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఆ సీనియర్ సిటిజన్కి అతనికి ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.